ఉన్నాడని ఆశిస్తున్నా. అది బాత్రూమ్ ఎక్కడుందో చెప్తారా? అవునవును, అతను లైట్ స్పీడ్ హీరో కాకపోతే మాత్రం మేము ఒక బానిస వ్యాపారం ఒప్పందం మీద సంతకాలు పెట్టే సమయానికి నువ్వు వస్తామని అనుకుంటే బాత్రూమ్ ఆగండి. బానిసలా? ఎవరు అడ్డుకోకుండా నివారించేందుకు ఒక సైనికుణ్ణి బయట నిలబెట్టాను. ఆ హీరో నుంచి అంతకంటే తక్కువ ఆశించలేం. ఆగండి, నేను అలాంటి వాళ్ళని చూడలేదు. ఇప్పుడు నువ్వు మమ్మల్ని చూసావు కాబట్టి వేరే మార్గం లేదు. ఏయ్, అయ్యో, హీరోకి పిచ్చెక్కింది. ఇలా జరగనీకూడదు. అందరూ ఇక్కడికి రండి వెంటనే. మీలాంటి చెత్తగాళ్ళు మసాయుకి సమయానికి ఏమాత్రం అర్హులు కాదు. మసాయుకి ఏం జరిగింది? నిజానికి ఈ పరిస్థితి చాలా విషాదం. ఇక్కడ ఏం జరిగిందనుకుంటున్నారు? సరే, అలాగే అయితే అదన్నమాట. ఇది చాలా దారుణం మసాయుకి. మనం బలాచే రాజ్యంలో ఉన్నాం. నీ గురించి హీరో ఖ్యాతి ఎంతో విస్తరించినా కానీ డ్యూక్స్ గోసల్ నిన్ను మాత్రం నేరంలో ఇరికిస్తే మరేం పర్వాలేదు. మాస్టర్ మసాయుకి ఈ వ్యక్తి ఒక అమూల్యమైన సాక్షి కదా. అతనింకా బతికే ఉన్నాడు. దాంతో మ్యాజిక్ తో అతనికి నయం చేశాను. ఇంతకీ నాకు ఏం జరిగింది? ఓయ్ ముసలోడా, మాకు నిజాయితీతో సాక్ష్యం చెప్పావనుకో, నిన్ను బానిస వ్యాపార నేరానికి మాత్రమే విచారిస్తాం. కానీ నువ్వు రహస్యాలు దాస్తే అదిగో అక్కడ ఉన్న ఆ వ్యక్తి నిన్ను ఖచ్చితంగా మళ్ళీ చంపేస్తాడు. మరి అది ఏమై ఉంటుంది? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? సరిగ్గా ఆ సమయంలో రాజు అక్కడికి రావడం జరిగింది. అవును, చోజన్ వన్ భయంకరమైన సామర్థ్యంతో పరిస్థితులను క్రమంలో పెట్టాడు. నన్ను అతను నేరుగా ఆ హీరో జీవితంలోకి